ఏం పేరే పెద్దాయన? నా పేరు మహేష్. మహేష్. మరి ఏం చెప్తావు? రైతాంగం గప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంచిగా ఉందా? అప్పుడే బాగుండే. 3 రోజులలో రైతు బంధు పడేది కంప్లీట్గా అందరికి. రైతు రుణమాఫీ అని పెట్టిండు, అవి 2 లక్షల వరకు అన్నాడు. రేషన్ కార్డు ప్రకారం బ్యాంకులకు పోయినప్పుడు ఏ రేషన్ కార్డు అడగలే. ముగ్గురు కుదేసే వరకు 2,30,000 అన్నాడు. మరి 2 లక్షల వరకు మాఫీ చేసినాక నెక్స్ట్ పోయినప్పుడు ఆ 2 లక్షల పట్టుకొని మిగతా అయితే మాకు ఇచ్చు కదా బ్యాంకు పోతే, అది మాఫీ లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ అదేంటి కేసీఆర్ కిట్ అని పెట్టిర్రు. పాపం లేని వాళ్ళు ఉంటే పిల్లల కొరకు అది ఓ 6 నెలల దాకా యూజ్ అయ్యేది వాళ్ళకు, చిన్నపిల్లలకు. అది తీసేసిండు. దానికి ఎంత ఉంటుంది అమౌంట్ తింపి కొడితే 10,000 ఎంత ఉండవచ్చు. దాన్ని తీసేసిండు. ఇక ఈ రుణమాఫీలు ఇవేంటిది వీళ్ళకి పింఛన్ ఇస్తాను ముసలోళ్ళకు అన్నీ వాటి మాటలు చెప్పిండు. ఎవరికి మాఫీ లేదు, ఏది లేదు. ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాస్ అని ఒకటి పెట్టిరు, లోన్లు అప్లికేషన్ పెట్టినావా? నేను అప్లికేషన్ పెట్టలే, ఏం పెట్టలే. ఉన్నదానికే దిక్కులే అంటే లేని దానికి ఎడికి వెళ్తుంది. ఇంకా ఇచ్చే నమ్మకం లేదా? ఇక ఇతడో ఏడో అది పెట్టుకున్న వాళ్ళకి చూస్తే అర్థమవుతుంది. అది కథ. అయితే అది కూడా ఇప్పుడు నిన్నమానటి దాకా ఏం చెప్పలేదు, అప్లికేషన్లు తీసుకురు. మళ్ళీ ఇప్పుడు ఒకటి పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే దానికి సిబిల్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలని చెప్పిండు. మరి ఇవన్నీ నిజంగా వచ్చేదా రాందా? అసలు అవి ఏవి రావు, లేవు. ఆడ ఉంటే పంచి పెడతారు, లేని ఏం చేస్తారు. ఇక లేనప్పుడు వాళ్ళకి ఆశకసినప్పుడు సపరేట్గా ఇడిచిపెట్టుకుంటే ఎవరో వెళ్తారు. అది కథ. మరి అసలు నిజంగానే లేవు అంటుండు కదా, మొత్తం అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు, ఎవరు నమ్ముతలేరు, బ్యాంకు వాళ్ళు దొంగలను చూసినట్టు చూస్తారు అంటుండు ముఖ్యమంత్రి. ఇక చూడరా, లేనిపోని మాటలు చెప్తే. ఉన్న మాటలు చెప్తేనేమో ఎవరే కానీ అది చేస్తారు. లేనిపోటలు మాటలు చెప్పే వరకు ఆడిపోతే వాళ్ళు నమ్ముతారా? అది ఉన్నది ఎవరే కానీ. అది కథ. ఢిల్లీకి పోతేనేమో అపాయింట్మెంట్ ఇస్తారంట, చెప్పులు ఎక్కకపోతే అని చూస్తారంట. ఇక ఈయన చెప్పిన మాటలు అట్లున్నాయి కాబట్టి వాళ్ళు అట్లా చూస్తారు. అది కథ. మరి ఎట్టుందన్న ఇప్పుడు ఏం తేడా కనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? ఏం లేదు, ఏడేసిన కొంగడి గానే ఉంది, తేడా లేదు, ఏం లేదు మా అక్కడ. కానీ ఏం లేదు, మంచిగానే చేస్తున్నట. ఏం చేసిండట మహిళలకు? అసలు మహిళల అభివృద్ధి ఫస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. మనకు కేసీఆర్ ఒక చీర ఇస్తే ఈయన 2 చీరలు ఇస్తాడు, 2 లేవు, ఆఖరికైతే ఉన్నే గుంజుకున్నాడు. అయిపోయింది. ఇక కోటీశ్వరాలని చేసినాక నిద్ర కూడా అంటుండు. ఏం చేస్తాడు ఇంకెక్కడిది? ఇక కోటీశ్వరాలు చేయడు, ఏది చేయడు. మరి యువత పరిస్థితి ఎట్టుంది? యువతను అమ్మేసిర్రు, ఇప్పుడు గట్టిన అనుభవించాలి వాళ్ళు. మీకు ఆ జాబితా ఈ జాబితా ఉరికిపోయి వేసిర్రు. ఇస్తూనే ఉన్నాడు. ఎవరికి ఇచ్చిర్రు? మరి శేఖర్రావుపేటలో ఎవరికి లేదు, జాబ్ లేదు, ఏం లేదు. ఏం చెప్తావు మరి ఫైనల్గా చెప్పేది ఏముంది? గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పోయి ఆ గర్భిణీ స్త్రీలను అడుగురు, చెప్తారు ఎట్లెట్లుంది మీ కథ, అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అంటే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తారు, అది లేదు, ఏది లేదు. ఏముంది? అవేంటి అంబులెన్స్కి అయితే అప్పుడు కేసీఆర్ ఉండేగా, అది తీసేసి నేను ఫోటో ఒకటి అట్టేసుకున్నాడు అంతే. ఆ ఫోటోని చూసిరు కదా, ఆ ఫోటోని చూసి ఇట్లా ఉడుకొని తిడుతురు జనం ఆయన. అది కథ. ఇక మార్పు అయితే ఏం లేదంటావు? ఏం లేదు, ఏడేసిన గోంగడి కానీ. ఏం పేరు అన్న? నా పేరు కనకరాజు. ఎట్టుంది ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంచిగా ఉందా, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా? మాకు బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే. ఎందుకంటే ఏ చిన్న పని కోసం పోయినా కానీ మాకు ఈ పని ఉందని హరీష్ రావు సార్ దగ్గర పోతే మాకు ఏ పని అయినా కానీ ఇట్లా కన్నురు రెప్ప మూసినంత సేపట్లో మాకు పని చేసి పెడతారు. ఇప్పటికి కూడా సార్ని ఆశపడుకున్నాము మేము. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే ఈ 100 ఓట్ల ఇన్ఛార్జ్ అని పెట్టిండు, అందులో కూడా నేను సభ్యుని. నా ఇన్ఛార్జ్ నాకు కూడా ఇచ్చిండు. ఇప్పుడు కూడా చేస్తున్నాను. అంటే ఒక యువకునిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ అందాల పోటీల మీద అవగాహన ఉంది. ఇప్పుడు అందాల పోటీలు అని చెప్పి ఈరోజు షురూ చేసిరంట. మరి అసలు ఏం చెప్పదలుచుకున్నావు ఈ అందాల పోటీల గురించి? 250 కోట్లు పెట్టి అందాల పోటీలు పెడుతురు. ఒక పక్కనేమో భారత్ పాకిస్తాన్కు యుద్ధం జరుగుతుంది. ఏం చెప్పదలుచుకున్నావు నన్ను? ఇగో మన ఇల్లు వచ్చి ఇంకోటి ఇక్కపోదనట, వేరే అందాల కోసం కొత్త చీర కొనుక్కోవడానికి పోయినట్టుంది ఇప్పుడు మన పరిస్థితి. ఎందుకంటే మనకి అవగాహన లేదు. మెయిన్ ఇంతమందికో మంత్రి ఎమ్మెల్యే చేసిన బాపతి కాదు, ఎమ్మెల్సీ చేసిండు అంతే. ఆయనకు అవగాహన లేదని నాకు అనిపిస్తుంది. కానీ ఒక సీఎంని అట్లా అనకపోవడం మనకు అంత అవగాహన లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ యుద్ధం జరిగినప్పుడు దీన్ని పోస్ట్ పోన్ చేసేది ఉండే, ఆపేది ఉండే. అందుకోసం ఈ అందాల పోటీ అవసరం లేదు. ఆ అందాల పోటీ చేసుకోవడానికి కూడా దాన్ని డెవలప్ చేసింది వాళ్ళు మళ్ళీ కేసీఆర్ కదా. అప్పులైనా నెలకు 18,500 కోట్లు వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా వంచాలి అని ప్రజలను అడుగుతున్నావు. మరి నువ్వెందుకున్నావాడా పీకనిక? నువ్వు సీఎం రేవంత్ ఇప్పుడు ఐటీ నుంచి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఎట్లా వస్తాడు? నాకు లాసులు అవుతున్నాయి, పైసలు లేవు, ఏం లేవు అని అంటే పెట్టుబడి పెట్టుడు ఎట్లా పెడతాడు? మన రాష్ట్రాన్ని ఇంకా దిగదార్చినట్టే కదా, మన విలువ మనం దిగదార్చుకున్నట్టే కదా. ఎప్పుడు కానీ అట్లా మాట్లాడేది కరెక్ట్ కాదు.
చెప్తుండు కదా, అంటే అసలు అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు, బయటికి పోతే ఆ బ్యాంక్ వాళ్ళు అందరు దొంగలను చూసినట్టు చూస్తారు అంటుండు. దొంగలు చూసినట్టు చూస్తారంట. మరి అప్పుడు కేసీఆర్ నాతో కాదు, నా వల్ల కాదని కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చేయలేదు? మన రాష్ట్రాన్ని ఒక్క మనిషిని దిగజారి చెప్పిండు ఇంతవరకు, ఆ మాట రాలేదు కదా. మరి నీకు శాతగాంధీ నీకు ఎందుకు రాజీనామా చేసి పక్కకు పడేయి, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ పెడతారు, మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఎన్నుకుంటారు, జనాలు ఎట్లా ఎన్నుకుంటే అట్లా. ఏదో రైతు బంధు అన్నావు, రుణమాఫీ అన్నావు, ఏది నువ్వు కరెక్ట్ చేసింది? 2 లక్షల మీద అన్నావు, రేషన్ కార్డు అన్నావు 2 లక్షల వరకే, 2 లక్షల మీద ఉన్న మీదే కట్టుకోమని చెప్పి నువ్వు ఆ 2 లక్షలు మాఫీ చేసింది లేదు. ఈ రైతు బంధు అన్నావు, రైతు బంధు ఎన్ని 15,000 వేస్తాను, 15,000 వేలు అది లేదు. ఇప్పుడు 4 ఎకరాల వరకు వేసిన అని చెప్తున్నాను. ఆ 4 ఎకరాల వరకు కూడా ఇలా అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళే ఇంకా చాలామందికి ఉద్యోగాలు కూడా ఇస్తుండగా. రీసెంట్గా పొన్నం ప్రభాకర్ గారు నియామక పత్రాలు కూడా అందజేసారు ఈ హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి. మరి ఇవన్నీ ఎటు పోతున్నాయి? ఈ ఉద్యోగాలు ఇచ్చినాను అంటుండు. ఇది ఏ కోట కింద ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో చెప్పమానండి, ఏ క్యాండిడేట్కి ఇచ్చిండో చెప్పమానండి, ఏ ఊర్లో ఎన్ని ఉద్యోగాలు వేసిండో చెప్పమని. ఫోటో నిన్న చూసినాం కదా, పెద్ద మంచిగా సభ అది చేసేది ఒక్కటి చెప్పేటి 4 అట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. అది సంగతి. మళ్ళీ ఇది ఒకటి రాజీవ్ యువ వికాస్ అని పెట్టిండు. అప్లికేషన్లు పెంచుకుంటూ ఇప్పుడు 20 లక్షల పైన అప్లికేషన్లు చేసుకున్న తర్వాత ఈ విషయం ముందు చెప్పాలి కదా. ఏది ఇప్పుడు సివిల్ స్కోర్ అంటుండు, సివిల్ స్కోర్ చూసినా అంటుండు, సివిల్ స్కోర్ ఒకటి, మళ్ళీ ఇంతకుముందుకు ఏమైనా పాత లోన్లు ఉంటే కూడా వాళ్ళకు కూడా కట్ చేస్తా అంటుండు. ఈ విషయం ముందు చెప్పాలి కదా. అంటే ఇది అంతా ఆగం పట్టేయడానికి. అంటే యువ వికాస్ కూడా పోయినట్టేనా? పోయినట్టే, అది వస్తుందని గ్యారెంటీ. ఆల్రెడీ 18,500 కోట్లు ఉన్నాయి, మామూలునే పంచుకోమంటుండు కదా వాడు ఉండే. మరి ఎందుకు సీఎం అయ్యి ఉండే, ఎందుకైనా ఎందుకు దిగిపో ప్రజాపాలన అన్నాడు కదా, ప్రజలకు ఇస్తుండే అవకాశం. ఆ డబ్బులు కూడా మాకే ఇస్తాడేమో మరి పంచమని. రైట్. ఇప్పుడు మీ చుట్టుముట్టు ప్రాజెక్టులు ఉంటాయి, ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించి రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఇలాంటివి. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిజాలేంది? అసలు నిజంగానే కుంగిపోయి అసలు దానికి భవిష్యత్తు లేదన్నాడు, అసలు అది పనికిరాదన్నాడు, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. మీకు తెలిసినంత వరకు, అంటే మీ ఏరియాకు దగ్గర కదా, ఇప్పుడు మీకు ఆ ప్రాజెక్టు వల్ల ఏమన్నా యూజ్ అయిందా? మీ పంట పొలాలకు కానీ నీళ్లు బారినాయి? అసలు నీళ్లు వారినాయి అంటే 1,23,000 కోట్లు ఖర్చు పెట్టినమని చెప్తున్నారు. సరే పెట్టినంత మాత్రాన ఒక్క పిల్లర్కు క్రాక్ వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయి కింది డ్యాంలో వెళ్ళలేదు కదా, వాటర్ ఏం రాకుండా ఆగలేదు కదా. మరి ఆ 2 పిల్లర్లు కూలిపోయిన తర్వాత అటు నుంచి మిడ్ మాడర్న్ వచ్చినాయి, మిడ్ మాడర్న్ నుంచి ఇది అన్నపూర్ణ రిజర్వాయర్, అటు నుంచి మన ఈ చంద్రపూర్ డ్యామ్కి వస్తాయి, ఆడ నుంచి మల్లన్న సాగర్కి పంపిణీ చేస్తారు. మల్లన్న సాగర్ నుంచి అక్కడ మాకు వాటర్ రాకపోతే కూడా మేము రైతులం పోయినాం, 50-60 మందిని పోయి పెద్ద కెనాల్కు గండి పెట్టినా మాకు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు కూడా 3 సార్లు వచ్చినాయి. హరీష్ రావు సార్ ఉండి మాకు 3 టీఎంసీలు ఎత్తిపోయాలి, 2 టీఎంసీలు ఎత్తిపోయాలని లేఖలు రాసిన కొద్దీ మేము సారు చెప్పినట్టుగా మేము కూడా పోయి అడిగినాం, అధికారులను అడిగిన కొద్దీ వాటర్ కూడా ఇచ్చారు. ఈ పంట మందం వచ్చింది. ఇప్పుడు మీకు అసలు దాంతో లబ్ధి చేకూరిందా? అంటే పంటలు వండినాయా ఈ కాళేశ్వరం నీళ్ళ నుంచి? పంటలు వండినాయి. మాకు ఎక్కడ సార్, నేను పుట్టినప్పుడు నీళ్ళే నాకు తెలిసిన కేసీఆర్ గెలిచినప్పటి నుంచి 24 గంటల కరెంటు, రైతు బంధు పథకం. మరి కేసీఆర్ చెప్పలేదు కదా రైతు బంధు పెట్టమని, రుణమాఫీ చేయమని, ఎవరు చెప్పలేరు కదా. ఇక 12,000 ఇస్తే సరిపోతలు, 15,000 ఇస్తా అని చెప్పి మరి ఏది ఎక్కడవా? అప్పుడు ఎటువా బడ్జెట్, ఎటువా ఈ 18,500 కోట్లు ఎటువా? ఎటువైనాయి డబ్బులన్నీ? శాత కాకపోతే రాజీనామా చేయాలంతే. మరి ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? మీకే అవకాశం, ఇప్పుడు చెప్పినావు నువ్వు, మాకే అవకాశం ఇస్తుండు, మమ్మల్ని పంచుకో అంటున్నా అని చెప్తున్నావు. మరి ఏకీభవిస్తున్నావా రేవంత్ రెడ్డి మాటలకి? అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు అధికారులను మించి అందరూ అట్లే అయితే అక్కడ ఏముంటుంది? మంచుకో తల చేయి పెడితే నీకు ఇచ్చింది, అధికారం ఇచ్చింది ఎందుకు? నువ్వు అందరినీ ఏకీభవించాలి, అందరినీ సమానంగా చూడాలి, అది మెయిన్.